భూముల రీసర్వే సమస్యల పరిష్కారానికి మండల స్థాయి కమిటీ కౌన్సిలింగ్. తహసీల్దార్ బి. చిన్ని కృష్ణ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వేలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సబ్బవరం తహసీల్దార్ బి. చిన్ని కృష్ణ తెలిపారు. ప్రతి శనివారం నిర్వహించే పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న దరఖాస్తులను మండల స్థాయి కమిటీ సమక్షంలో పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. లోక్ అదాలత్ తీర్పు ఉన్న దొర్లిన పొరపాట్లు. మండలంలోని గాలి భీమవరం గ్రామానికి చెందిన రైతు వాకాడ గోవింద్ భూమి విషయంలో గతంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం లభించినప్పటికీ రీసర్వే సమయంలో మళ్లీ అవే తప్పులు చోటు చేసుకోవడంపై తహసీల్దార్ స్పందించారు. సదరు భూమి వివాదానికి సంబంధించి ఇరు వర్గాలను పిలిపించి ఎంపీడీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్లతో కూడిన మండల స్థాయి కమిటీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, బాధితులు శనివారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. భూముల రీసర్వేలో జరిగిన పొరపాట్ల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదనేదే మా లక్ష్యం. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టబద్ధంగా పరిష్కరిస్తాం. మన జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు శ్రీమతి విజయకృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం మండల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా తహసీల్దార్ చైర్మన్ ఉంటారు, ఎస్హెచ్ఓ గారు, ఎండిఓ గారు మెంబర్స్ గా ఉంటారు. దీంట్లో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు ఏంటంటే పీజీఆర్ఎస్ లో కానీ లేదా పోలీసు వారికి కానీ ఎండిఓ గారు కానీ ఏదైనా సివిల్ వివాదంతో ముడిపడి ఉంది, మనం ముగ్గురు మండల స్థాయి అధికారులు కూర్చొని వచ్చినటువంటి వాదులకి ప్రతివాదులకి ఒక విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి, అంటే ఏంటి సిస్టమ్ అనవసరంగా మీరు కొట్లాడుకుంటే భూముల విషయాల్లో గొడవలు పెద్దవవుతాయి, సమస్య తేలదని ఒక విధంగా కన్విన్స్ చేయగలిగే స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు బోత్ పార్టీస్ కూర్చోబెట్టి కన్విన్స్ చేసి ఒక వయా మీడియా అప్రోచ్ తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం చేసేటటువంటి ప్లాట్ఫామ్ ఎమ్మెల్సీ. దాంట్లో మనకు గత 6-7 మాసాల నుంచి ఎమ్మెల్సీ జరుగుతూనే ఉంది. అదే పరంపరలో ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు జరిగినప్పుడు మనకి ప్రధానంగా ఒక 3 కేసులు మినిమం పెడుతుంది. ప్రధానంగా ఈ రోజు వచ్చిన కేసు ఏంటంటే, నాకు ఆరిపార్కులో వచ్చిన కేసు ఏంటంటే శరగడం శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఒక అర్జీ పెట్టింది. ఆయనకి ఏంటంటే 234 సర్వే నెంబర్ 1 సర్వే నెంబర్ లో 80 సెంట్ల భూమి శరగడం లక్ష్మి అనే పేరుతో ఆన్లైన్ అయిపోయింది. అందులో నాకు సగం వాటా ఉంది, ఆ సగం వాటా నాకు ఇవ్వండి అని చెప్పి అర్జీ పెట్టి, సో అర్జీ మేరకు మనకి ఎమ్మెల్సీలో అది ఈరోజు పెట్టాం కమిటీలో. అది వాళ్ళు అవతల పార్టీ శరగడం లక్ష్మి కూడా వచ్చారు, శరగడం శ్రీనివాసరావు కూడా వచ్చారు. శరగడం శ్రీనివాసరావు గారి వాదన ఏంటంటే శరగడం రామనాయుడు అనేటువంటి వ్యక్తికి 2 కొడుకులు, శరగడం అప్పారావు, శరగడం ఆయన ఇంకొక ఆయన. ఈ శరగడం ఇంకొక ఆయన కొడుకు శరగడం శ్రీనివాస గారు, శరగడం అప్పారావు గారి భార్య శరగడం లక్ష్మి గారు. ఆయన సుమారు 80 సెంట్ల భూమి శరగడం రామనాయుడు గారి నుంచి శరగడం అప్పారావు గారికి వచ్చింది. అప్పారావు గారు వాళ్ళ వైఫ్ కి రాసేశారు. అందులో నాకు సగం 40 సెంట్లు వాటా ఉంది, వాటా ఇవ్వండి అని వచ్చారు. శరగడం లక్ష్మి గారు వెంటనే ఉన్నారు కాబట్టి ఆయన ఒక్క వాదనే కాకుండా ఆమె కూడా అడగడం జరిగింది. అప్పుడు ఆమె ఏం చెప్పారంటే, మా ఆయన గారు 2010 జూన్లో జూలై నెలలో ఆమెకి గిఫ్ట్ సెటిల్మెంట్ చేసింది. అది రిజిస్ట్రేషన్ అయింది. అందులో 79 సెంట్లు భూమి. ఈయన ఏ భూమి అంటున్నారో ఆ భూమికి ఆయనకి గిఫ్ట్ సెటిల్మెంట్ అయ్యి ఆమె పేరు ఎంటర్ అయ్యాయి. అప్పుడు ఈయనకి అడిగాం, బాబు 2010లోనే గిఫ్ట్ సెటిల్మెంట్ అయిపోయింది, 14 సంవత్సరాలు అయింది, ఒకసారి గిఫ్ట్ సెటిల్మెంట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒకరి పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూమిని వాటా వేసేటటువంటి పరిధి ఎమ్మెల్సీసీకి ఉండదు, తహసీల్దార్ కూడా ఉండదు. ఎందుకంటే టైటిల్ ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే కోర్టులో కూడా వేశానని చెప్పారు. కోర్టు డైరెక్షన్ కూడా చూశాను. గౌరవ అనకాపల్లి సివిల్ కోర్టు తప్ప అది పార్టీషన్ తప్ప. ఆ భూమిని గౌరవ సివిల్ కోర్టు ఎక్కడ కూడా వాటా వేసి ఇవ్వాలి, ఓన్లీ ఇంజక్షన్ మాత్రం. అసలు టైటిల్ ట్రాన్స్ఫర్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక పర్సన్ ఉన్న తర్వాత అది రద్దు అయితే గానీ మనం మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళలేము. సార్ అదే చెప్పాం, గౌరవ కోర్టు కేవలం ఇంజక్షన్ మాత్రమే మీకు ఇచ్చింది, మీరు సూట్ ఫర్ పార్టీషన్ అంటే మీకు అందులో హక్కు ఉంది, 40 సెంట్ల భూమికి మీకు హక్కు ఉంది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీకు హక్కు ఉందని హక్కు పత్రాలు గౌరవ కోర్టును తెచ్చుకొని
అప్పుడు తహసీల్దార్ వారికి అప్పుడు మేము ఎంటర్ అవుతాం అని చెప్పారు. అప్పుడు పెడితే తప్ప ఆ టైటిల్ బేస్ చేసుకుని ముటేషన్ చేయడం వరకే మాకు ఉంటుంది. అదే సార్. వారసత్వం కూడా మనకి ప్రాపర్ పార్టీషన్ ఉంది. ఇది వారసత్వం ప్రాపర్టీ యాక్చువల్ వారసత్వమే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అక్కడ. అది నేనేం చెప్తానంటే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను దాన్ని బైపాస్ చేసి ఆన్లైన్ లో వాళ్ళ పేరు పెడితే లేకపోతే నా గౌరవ కోర్టు తప్పడు. ఎందుకంటే టైటిల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. గౌరవ కోర్టులు ఏం చెప్తాయంటే డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ తహసీల్దార్ ఆన్లైన్ చేయగలడు అంతే. ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అలా అన్నిట్లో మనం ఏమన్నా ఇలాంటి కేసుల్ని కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించగలిగాము. కొన్ని మీరు అంటే మనం వాళ్ళు కన్విన్స్ అయ్యి కొన్ని చేసాం. ఒక ఆయనకి తోవలేదన్నారు, మళ్ళీ కంప్లీట్ లాక్ అయిపోయింది. ఆయనకి సుమారు 3 సెంటున్నరలో ఇల్లు జాగా ఉంది. ఇల్లు కట్టుకుంటున్నట్టే ఆయనకి యాక్సెస్ లేదు. ఆ పక్క వాళ్ళకి కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎప్పుడో పట్టాలు ఇచ్చినారంటే బాబు నీ పట్టా ఇచ్చినాం కానీ వాళ్ళకు 3-4 అడుగులు జాగా ఇవ్వకుండా కన్విన్స్ చేసి మేము అటువంటి చేసాం. భయం లాస్ మనకి ఎటువంటి వస్తున్నాయంటే వాళ్ళు ఆల్రెడీ సివిల్ కోర్టులో ఫైల్ చేస్తున్నారు. అంటే ఏదో జరుగుతుందని వస్తారు వాళ్ళు, అప్పుడు అవతల పార్టీ చెప్తారు సార్ సివిల్ కోర్టు మీద ఉంది. సివిల్ కోర్టులో అది ఉండేటప్పుడు మళ్ళీ మేము మిగతా ఇద్దరిది ఒకటి కంటిమాంతి శ్రీనివాసరావు వాళ్ళు ఏదో 2 వైఫ్లు ఉన్నారు. ఒక వైఫ్ కి చనిపోయింది, ఇంకో వైఫ్ సెకండ్ వైఫ్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ వైఫ్ పిల్లలు వచ్చి ఏమంటారంటే మా అమ్మగారి ఇల్లు మా నాన్నగారు ఆయన పేరును రాయించుకుని మళ్ళీ సెకండ్ వైఫ్ కి రాయించేశారు సార్ అంటున్నారు. అది ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకురామంటే ఆమె డాక్యుమెంట్ కరెంట్ బిల్ ఇచ్చింది, ఆయన రాలేదు. ఆయన రాకుండా వీళ్ళతో మాట్లాడడం మనకి సబబుగా ఉండదని చెప్పేసి మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేశాను. ఇంకా చేయాలి. ఇంకోటి ముమ్మని అప్పారావు అని అది మీకు తెలియాలి. సుమారు హైయెస్ట్ ఆయన ఇచ్చుకున్నాం 40 సుమారు మాకు వచ్చి 194 40 పిటిషన్లు ఆయనే ఉంది. ఆయన కేసు ఏంటంటే ఆ ముమ్మని అప్పలరాజు వాళ్ళు కూడా వారసత్వం ఆవిడ చెవులు 2 ఉంటారు. ముమ్మని అప్పారావు గారు ఏమంటారంటే ఆయన వాళ్ళ నాన్నగారు ఆయన చిన్నప్పుడు ఎప్పుడో మచిలీపట్నం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగా వాళ్ళ భూములన్నీ వాళ్ళ చిన్నాళ్ళకు 14 కౌలుకి ఇచ్చారు. ఈ సర్వే జరిగింది. ఈయన ఇక్కడ లేడు.